ప్రొద్దుటూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. అవునా? అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలమ్మా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఏం చెప్పాడమ్మా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం అయిందా తల్లి? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను, నాకు మేనిఫెస్టో బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా, ఆఖరికి సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. ప్రపంచంలో ఎక్కడా దొరకనవి ఇక్కడ దొరుకుతున్నాయన్నా. ఏమమ్ముతున్నారు వీళ్ళు? భూమ్ భూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, 3 క్యాపిటల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్నీ నిలబెట్టుకున్నాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇక్కడ దొరికేటి ఈ నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేవి, ఇక్కడే ఉన్నాయి, మనకే స్పెషల్. ఈ నాసిరకం మందు తాగి, ఈ కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా? ఒక హెల్త్ ఆడిట్ ఉందా? అసలు ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీ ఎంత? దీనికి ఓ పాడు, ఓ పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మొత్తం ఒక లిక్కర్ మాఫియా చేశారు. ఇది సరిపోలేదని ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. దేంట్లో అభివృద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్రం? అవినీతిలో చెందింది, మద్యంలో చెందింది, మత్తులో చెందింది. ఇది కాకపోతే ఏం సాధించినట్టు 10 సంవత్సరాలుగా? అందుకే ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. చంద్రబాబు గారికి ఓటు వేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. బీజేపీ ఖాతాలో పడిన ప్రతి ఓటు వృధా అయిపోయినట్టే, డ్రైనేజ్లో వేసినట్టే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, పోలవరం ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డి గారు కావాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు, అధికారం ఉంది. మీరు ఏ వైపు? మీరు ఏ వైపు? న్యాయం వైపా, నేరం వైపా? ఆలోచన చేసుకోండి. అన్నా మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను పులి కడుపున పులే పుడుతుంది అన్నా. నేను నా గుండెలో నిజాయితీ ఉంది. అందుకే ఈరోజు అన్యాయం జరుగుతుంటే సహించలేక ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించి ఎంపీగా చేస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది.